హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ వర్డ్ప్రెస్ తెలుగు. ఈ వీడియోలో మనం ప్రతి వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఉండాల్సిన కొన్ని ప్లగిన్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్లగిన్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది డీటెయిల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ప్లగిన్స్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ప్రతి వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ప్లగిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి. మనం ఇన్స్టాల్ చేసుకున్న ప్లగిన్స్ బట్టే మన వెబ్సైట్ అపియరెన్స్ అనేది ఉంటుంది, అండ్ అలాగే దాని పర్ఫార్మెన్స్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం సరైన ప్లగిన్స్ కనుక ఇన్స్టాల్ చేయలేనట్లయితే దానివల్ల మనం ట్రాఫిక్ని అయితే కోల్పోతాం. సో మనం కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ ప్లగిన్స్ అయితే చెప్తాను, అండ్ అలాగే దాన్ని దేనికి యూస్ చేస్తాం కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లగిన్స్లోకి వెళ్ళినట్టయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ప్లగిన్స్ ఒకసారి డిలీట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ప్లగిన్స్ మనం డిలీట్ చేయడానికి ముందుగా ఈ ప్లగిన్స్ అన్నింటినీ మనం డియాక్టివేట్ చేయాల్సి వస్తుంది. సో డియాక్టివేట్ చేసిన తర్వాత మనం ఈ డియాక్టివేట్ అయిన ప్లగిన్స్ అయితే మనం డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ వర్డ్ప్రెస్ సైట్లో ప్లగిన్స్ అన్నింటినీ క్లియర్ చేసేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లగిన్స్ వీడియోలో నేను మీకు వర్డ్ప్రెస్ వెబ్సైట్ని మీకు కొన్ని స్టేజెస్కి డిఫరెన్స్ చేసి చూపించాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం సైట్ని బిల్డ్ చేయడం, అండ్ అలాగే సెకండ్ది కాంటాక్ట్ ఇన్ఫో. ఎందుకంటే మన వెబ్సైట్లో కాంటాక్ట్ ఇన్ఫో అనేది మనం మన కాంటాక్ట్ ఇన్ఫో పెట్టాలి, మనల్ని కాంటాక్ట్ చేసే అవకాశం కూడా మన సైట్ విజిటర్స్కి అయితే మనం కల్పించాలి. అండ్ అలాగే ఇంకొక డిఫరెన్స్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వర్డ్ప్రెస్ సైట్ని డెవలప్ చేసి వదిలేస్తే హ్యాకర్స్ దాన్ని డిస్ట్రాయ్ చేసే అవకాశం అయితే ఉంది. సో అలా కాకుండా మనం హ్యాకర్స్ చిక్కకుండా ఎటువంటి అటాక్కి మన సైట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి మనం సైట్ సెక్యూరిటీని అయితే మైండ్లో పెట్టుకోవాలి. అండ్ అలాగే వెబ్సైట్ లోడింగ్, ప్రతి వెబ్సైట్కి లోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన వెబ్సైట్ కనుక లోడ్ అవడానికి ఎక్కువ టైం తీసుకున్నట్టయితే విజిటర్స్ మన వెబ్సైట్ని విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో వాళ్ళు వెంటనే మన సైట్ అయితే వెంటనే బౌన్స్ అవుతుంది. బౌన్స్ అవడం అంటే వాళ్ళు వెంటనే క్లోజ్ చేసేస్తారు. సో దానివల్ల మనకి ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది. సో దీన్నే మనం సైట్ని ఆప్టిమైజ్ చేయడం అని కూడా అంటాం. సో మన సైట్ ఎంత ఆప్టిమైజ్డ్గా ఉంటే దాని పర్ఫార్మెన్స్ అనేది అంత నీట్గా అండ్ అంత ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఫ్రెండ్స్, అది SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఇందులో మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. సో కీవర్డ్స్ యూస్ చేయడం కానీ, సరైన మెటా డేటా ప్రొవైడ్ చేయడం కానీ, సో వీటంతటిని మనం SEO కింద కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్గా ఏ ప్లగిన్ గురించి చెప్పట్లేదు, ఇందులో మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తున్నాను, ఏ ప్లగిన్ మనం దేనికి యూస్ చేస్తామని. సో ఫ్రెండ్స్, నేను ముందుగా చెప్పినట్టు, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సైట్ బిల్డ్ చేయడం ఫ్రెండ్స్. సో మనం ఒక వెబ్సైట్ని మనం స్టార్ట్ చేయాలంటే ముందుగా మనం వెబ్సైట్ని డిజైన్ అనేది చేయాలి. సో ఫ్రెండ్స్, బేసిక్గా మనం వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనం పేజెస్లోకి వెళ్ళి HTML అండ్ CSS కోడ్ని అయితే ఇవ్వచ్చు. సో అలా చేయడం వల్ల మనకి ప్రాసెస్ అనేది లెంతీగా అవుతుంది. సో వర్డ్ప్రెస్ని అందరూ ఎందుకు చూస్ చేసుకుంటారంటే మనం సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ని యూస్ చేసుకొని మనం సైట్ని డెవలప్ చేయొచ్చండి. సో మీకు ఈరోజు చెప్పబోయే ప్లగిన్స్లో ఫస్ట్ ప్లగిన్ వచ్చేసి ఎలిమెంటర్ ఫ్రెండ్స్. ఎలిమెంటర్ అనే ఒక ప్లగిన్ ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ ప్లగిన్. సో దీన్ని యూస్ చేసి మనం ఎలిమెంట్స్ని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే నేను అప్డేట్ చేస్తున్నాను. సో అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, ఏదైనా ప్లగిన్ ఇన్స్టాల్ చేసే ముందు మనం 4 ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా చూడాలి. 4 ఆప్షన్స్ ఏంటంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి రేటింగ్ ఉంది, అండ్ అలాగే ఎన్ని యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయని, అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు ఎప్పుడు లాస్ట్ అప్డేటెడ్ ఎప్పుడైంది అని, అండ్ అలాగే మన వెబ్సైట్ వర్షన్, మన వర్డ్ప్రెస్ వర్షన్కి ఇది కంపాటబుల్ కాదా అని. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూడొచ్చు, ఎలిమెంటర్ అనే ప్లగిన్కి అయితే 5266 రివ్యూస్ అయితే ఉన్నాయి. సో మనకి రేటింగ్ వచ్చేసి 5 స్టార్ ఉంది. సో ఈ ప్లగిన్ మనం ఎటువంటి డౌట్ లేకుండా అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో అలాగే యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు ఈ ప్లగిన్ అనేది ఎన్ని యాక్టివ్ సైట్స్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది అనేది మనకి ఇక్కడ ఈ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో 5 మిలియన్ ప్లస్ వెబ్సైట్స్లో ఎలిమెంటర్ అనేదాన్ని యూస్ చేస్తున్నారు. అండ్ అలాగే లాస్ట్ అప్డేటెడ్ 1 వీక్ అగో. ఫ్రెండ్స్, లాస్ట్ అప్డేటెడ్ ఇప్పుడు కూడా ఎంత రీసెంట్ టైంలో ఉంటే మనకి అంత మంచిది. ఎందుకంటే వర్డ్ప్రెస్ అనేది రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. సో ఆ వర్డ్ప్రెస్ అప్డేట్స్ తగ్గట్టు మన ప్లగిన్స్ కూడా అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. అలా అప్డేట్ అవ్వలేనట్లయితే మన ప్లగిన్ వర్షన్కి అండ్ మన వర్డ్ప్రెస్ వర్షన్కి క్లాష్ వచ్చి మన సైట్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్లగిన్స్ అయితే క్రాష్ అవుతాయి. అలా క్రాష్ అయినప్పుడు మన సైట్ మొత్తం మీద దాని ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. అండ్ అలాగే కంపాటబుల్ విత్ యువర్ వర్షన్ ఆఫ్ వర్డ్ప్రెస్, మన వర్డ్ప్రెస్ వర్షన్కి ఇది కంపాటబుల్గా కాదని రెగ్యులర్గా అప్డేట్స్ వస్తే అది ఆటోమేటిక్గా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్కి, మన వర్డ్ప్రెస్ వర్షన్కి కంపాటబుల్ అయితే అయి ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఎటువంటి డౌట్ లేకుండా ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఎలిమెంటర్ అంటే మనకు ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ ఫ్రెండ్స్. ఏదన్నా ఒక ఎలిమెంట్ని డ్రాగ్ చేసి మన వెబ్సైట్లో డ్రాప్ చేసుకొని దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకు స్లైడర్ కావాలి అనుకుంటే ఎలిమెంటర్లో స్లైడర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మన పేజ్లో డ్రాప్ చేసుకొని ఆ స్లైడర్లో మనం ఇమేజెస్ అండ్ టెక్స్ట్ని అయితే మనం మాడిఫై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలిమెంటర్ని యూస్ చేసి మనం ఫ్రీగా అయితే డెవలప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలిమెంటర్లో ప్రో వర్షన్ కూడా ఉంటుంది, బట్ ఫ్రీ వర్షన్లోనే మనకు కావాల్సిన చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫస్ట్ ప్లగిన్ ఫ్రెండ్స్.
అండ్ సెకండ్ ప్లగిన్ వచ్చేసి కాంటాక్ట్ ఇన్ఫో ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా ప్రతి వెబ్సైట్లో మన కాంటాక్ట్ ఇన్ఫో ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, మన వెబ్సైట్ విజిటర్స్కి మనకి మధ్యలో ఒక బ్రిడ్జ్ అనేది ఒకటి పెట్టాలి. సో ఎలా అంటే లైవ్ చాట్ ఆప్షన్ కానీ కాంటాక్ట్ ఫామ్ ఆప్షన్ కానీ. సో కాంటాక్ట్ ఫామ్ ఆప్షన్ అనేది ఎప్పటి నుంచో ప్రతి వెబ్సైట్లో యూజ్ చేస్తున్న ఒక ఆప్షన్. సో దానికోసం మనం కాంటాక్ట్ ఫామ్ 7 అనే ఒక ప్లగిన్ అయితే ఉంటుంది. సో ఇది చాలా క్లీన్ అండ్ నీట్ ప్లగిన్ ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది, ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా. సో దీనికి కూడా మీరు చూడొచ్చు, దీనికి 5 మిలియన్ ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. సో దీన్ని యూజ్ చేసి మనం సింపుల్గా ఫామ్స్ని అయితే ఇన్సర్ట్ చేయొచ్చు మన సైట్లో విత్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ వాళ్ళు మనకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే దాన్ని మనం అక్కడ పెట్టేసి దాన్ని మనం అక్కడ యాక్టివేట్ చేసి మన వెబ్సైట్లో అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ. మన వెబ్సైట్ని మనం ఎప్పుడు కూడా చాలా సెక్యూర్డ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే వర్డ్ప్రెస్ సైట్స్ మీద ఎప్పుడు అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. సో బ్రూట్ ఫోర్స్ అటాక్స్ కానీ హ్యాకింగ్ అటాక్స్ కానీ ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. సో ఆ అటాక్స్లో మన వెబ్సైట్ సెక్యూర్గా ఉండడానికి మనం కొన్ని ప్లగిన్స్ని అయితే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన వెబ్సైట్కి స్పామ్ నుంచి బ్లాక్ చేయడం. సో దానికోసం మనం వర్డ్ఫెన్స్ అనే ఒక ప్లగిన్ యూజ్ చేయొచ్చు. సో వర్డ్ఫెన్స్ ఏం చేస్తుందంటే వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఫ్రెండ్స్. ఇది మామూలుగా మనం కంప్యూటర్స్లో ఫైర్వాల్ ఇన్స్టాల్ చేస్తాం కదా, అలాగే ఇది వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్. అంటే ఏంటంటే మన వర్డ్ప్రెస్ అనేది ఒక వెబ్ అప్లికేషన్. సో దానికి ఒక ఫైర్వాల్గా యాక్ట్ చేస్తుంది ఇది. ఫర్ సపోజ్ ఏదైనా స్పామ్ ఐపీస్ నుంచి మన వెబ్సైట్కి బ్రూట్ ఫోర్స్ అటాక్ వచ్చినా ప్లగిన్ అనేది డిటెక్ట్ చేసి ముందుగానే వాళ్ళని అయితే బ్లాక్ చేస్తుంది. సో అలాగే దీన్ని కూడా చూడొచ్చు మనం. ఇక్కడ దీనికి 3 మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పబోయే ప్రతి ప్లగిన్ కూడా ఇన్స్టాలేషన్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఇన్స్టాలేషన్స్ ఎక్కువ ఉన్న ప్లగిన్స్ని నేను ఎంచుకొని మీకు చెప్పట్లేదు. ఇవి ఇంపార్టెంట్ ప్లగిన్స్ అండ్ మోస్ట్లీ యూజ్ ప్లగిన్స్. సో వాటి వల్ల వీటిని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెబ్సైట్లో అయితే యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సెక్యూరిటీలో ఇది ఒక స్టెప్ ఫ్రెండ్స్. ఇంకొక స్టెప్ ఏంటంటే మన వెబ్సైట్ని బ్యాకప్ చేసి ఉంచుకోవడం. బ్యాకప్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన సైట్ ఈరోజు క్రాష్ అయింది అనుకుందాం. మనం ఏదో ప్లగిన్ని డిస్టర్బ్ చేయడం వల్ల లేదా మనం ఏదన్నా థీమ్ చేంజ్ చేయడం వల్ల మన ప్లగిన్ క్రాష్ అయినప్పుడు మనం వెబ్సైట్ని అయితే బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాకప్ ఇంకో దగ్గర ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనం హోస్టింగ్ని చేంజ్ అవుతున్నప్పుడు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను గోడాడీ నుంచి హోస్టింజర్కి మారాలనుకుంటున్నప్పుడు గోడాడీలో నేను నా సైట్ బ్యాకప్ని అయితే తీసుకొని హోస్టింజర్లో అదే ఫైల్ని రీస్టోర్ చేస్తే మనం సింపుల్గా సైట్ అనేది మైగ్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానికోసం మనం అప్డ్రాఫ్ట్ ప్లస్ అనే ఒక ప్లగిన్ అయితే యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, అప్డ్రాఫ్ట్ ప్లస్ అని మనకి డిస్ప్లే అవుతుంది ఇది. సో దీనికి కూడా మీరు చూడొచ్చు 2 మిలియన్ ప్లస్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే చెప్పాను కదా, మన వర్డ్ప్రెస్ సైట్ యొక్క బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ని మనం ఎక్కడన్నా సేవ్ చేసుకున్నట్లయితే దాని తర్వాత మనకి ఆ ఫైల్ అనేది మనకి ఎప్పుడైనా రీస్టోర్ చేయాల్సినప్పుడు యూజ్ అవుతుంది. సో ఇందులో చాలా సింపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. గూగుల్ డ్రైవ్తో బ్యాకప్ చేసుకోవచ్చు అప్డ్రాఫ్ట్ ప్లస్లో. అంటే అప్డ్రాఫ్ట్ ప్లస్ని మన గూగుల్ డ్రైవ్ కనుక కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్ బ్యాకప్స్ మనం షెడ్యూల్ చేస్తే ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ మంత్ ఒకసారి అది మన బ్యాకప్ ఫైల్ అనేది డైరెక్ట్గా మన గూగుల్ డ్రైవ్లోకి అయితే అప్లోడ్ చేసి ఉంచేస్తుంది. సో తర్వాత మనకి ఎప్పుడన్నా ఆ రీస్టోర్ ఫైల్ ఆ బ్యాకప్ ఫైల్ కావాలి అనుకున్నప్పుడు రీస్టోర్ చేయడానికి మనం మన డ్రైవ్లోకి అయితే వెళ్ళి ఆ ఫైల్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని వేరే చోట దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే ఆటోమేటిక్ డిలీట్ కూడా చేయొచ్చు. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు దాన్ని ఎక్కువగా మనం బ్యాకప్ ఫైల్స్ షెడ్యూల్ చేసినట్టయితే మన డ్రైవ్లో ఫైల్స్ ఎక్కువ అయిపోతాయి కదా. సో అలాంటి టైంలో మనం ఆటోమేటిక్ డిలీట్ కూడా చేయొచ్చు. అంటే ఒక బ్యాకప్ ఫైల్ని 2 వీక్స్ మాత్రమే ఉంచాలి, 3 వీక్స్ మాత్రమే ఉంచాలి, తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలని. సో ఇలాంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా మనకి అప్డ్రాఫ్ట్ ప్లస్లో అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ ఇంకొక ప్లగిన్ వచ్చేసి మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేయడానికి. ఆప్టిమైజ్ చేయడం అంటే మన వెబ్సైట్లో కంటెంట్ ఉంటుంది కదా, సో ఆ కంటెంట్ అనేది ఈజీగా లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మన సైట్ సైజ్ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో అలా రెడ్యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా మన సైట్ని సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ సింపుల్గా లోడ్ అవుతుంది. అంటే వెబ్సైట్ సైజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా లోడ్ అవుతుంది. వెబ్సైట్ సైజ్ అనేది ఎక్కువ ఉంటే లోడ్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ విజిటర్స్ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు మన సైట్ని విజిట్ చేయడానికి. సో దానివల్ల మనకి ట్రాఫిక్ అనేది తగ్గిపోతుంది. సో దానికోసం మనం WP Rocket అనే ఒక ప్లగిన్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. WP Rocket అనేది మీరు ఇక్కడ వర్డ్ప్రెస్లో ఇన్స్టాల్ చేస్తే మీకు డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒక ప్రీమియం ప్లగిన్ ఫ్రెండ్స్. అంటే దాన్ని మనం ఇంత అమౌంట్ చెల్లించి కొనుక్కోవాలి. సో దానికోసం మీరు గూగుల్లో WP Rocket అని కనుక సెర్చ్ చేసినట్లయితే సో మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రైసింగ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ 1 వెబ్సైట్కి $49 పెట్టి మనం ప్లగిన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. 1 year వరకు సపోర్ట్ అండ్ అప్డేట్స్ అయితే ఉంటుంది. 1 year తర్వాత ప్లగిన్ అయితే మనకి వర్క్ చేస్తుంది, కానీ అప్డేట్స్ అనేవి రావు అండ్ సపోర్ట్ అనేది ఉండదు. అలాగే 3 వెబ్సైట్స్కి $100 పెట్టి మనం 3 లైసెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ అలాగే అన్లిమిటెడ్ వెబ్సైట్స్కి మనం $250 పెట్టి అన్లిమిటెడ్ లైసెన్స్ అయితే తీసుకోవచ్చు. సో దాన్ని మనం ఎన్ని వెబ్సైట్స్లో అయినా సరే ఇన్స్టాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకొక ప్లగిన్ ఫ్రెండ్స్, అది SEOకి సంబంధించిన ప్లగిన్ ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజ్ చేసినట్లయితే
ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అయితే ర్యాంకింగ్ డెవలప్ అవుతుంది. సో దానివల్ల మన వెబ్సైట్కి విజిటర్స్ అనే వాళ్ళు ఎక్కువ వస్తారు. సో SEO కోసం మనం ర్యాంక్ మ్యాథ్ అనే ఒక ప్లగిన్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ర్యాంక్ మ్యాథ్ దీన్ని మీరు వర్డ్ప్రెస్లో సెర్చ్ చేసినట్లయితే సో దీన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. దీనికి 3 lakhs+ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చిన ప్లగిన్ ఫ్రెండ్స్. బట్ ఇందులో చాలా ఆప్షన్స్ అయితే బిగినర్స్కి ఫోకస్ చేసి ఉన్నాయి. అంటే SEOలో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ర్యాంక్ మ్యాథ్ని యూస్ చేసి SEO ఎలా చేయాలని నేర్చుకోవచ్చు. అందులో మనకి ప్రతి దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మన టైటిల్ డేటా బట్టి, మెటా డేటా బట్టి, అండ్ అలాగే మనం కీవర్డ్స్ రేషియో బట్టి, సో మనం కంటెంట్లో యూస్ చేస్తున్న ఇమేజెస్ అండ్ వీడియోస్ బట్టి, సో ప్రతి దాన్ని బట్టి మన SEO స్కోర్ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. సో దానికోసం మనం ర్యాంక్ మ్యాథ్ అనే ప్లగిన్ అయితే యూస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకొక ప్లగిన్ గురించి మీకు చెప్తాను. అదేంటంటే సైట్ కిట్. సో గూగుల్ అని కనుక మీరు టైప్ చేసినట్టయితే మనకి సైట్ కిట్ బై గూగుల్ అనే ఒక ప్లగిన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో దీనికి కూడా చూడొచ్చు మీరు 4 lakhs+ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది కూడా రీసెంట్గా లాంచ్ చేసిన ప్లగిన్. ఇది డైరెక్ట్గా గూగుల్ లాంచ్ చేసింది. సో ఈ ప్లగిన్కి మనం ఎటువంటి డౌట్స్ లేకుండా అయితే దీన్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు. దీన్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ని డెవలప్ చేసినప్పుడు దానికి కొన్ని గూగుల్ టూల్స్ అనేవి లింక్ చేయాల్సి వస్తుంది. సో అనలిటిక్స్ అని కానీ, సెర్చ్ కన్సోల్ అని కానీ, పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ కానీ, అలాగే మనకి యాడ్స్ కావాలనుకుంటే యాడ్వర్డ్స్ కానీ. సో ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే మన సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఏ పేజ్కి ఎంత ట్రాఫిక్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి మనం అనలిటిక్స్, సెర్చ్ కన్సోల్ లాంటి టూల్స్ని అయితే యూస్ చేస్తాం. సో ఇంతకుముందు వాటిని ఇంటిగ్రేట్ చేయడానికి డిఫరెంట్గా ప్రతి ఒక్క టూల్ని ఇండివిజువల్గా ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది. సో అక్కడ గూగుల్ వాళ్ళు మనకు ఒక కోడ్ ఇచ్చేవాళ్ళు. ఆ కోడ్ని మనం మన వెబ్సైట్ హెడర్లో పెట్టి వెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి. సో వెరిఫై అయిన తర్వాత మన సైట్ అనేది అనలిటిక్స్కి లింక్ అయ్యేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఒక ప్లగిన్తో మనం అన్ని సర్వీసెస్ని అయితే లింక్ చేయొచ్చు. సో ఇది మనకి వర్క్ని చాలా సింపుల్గా చేసింది. ఇది కూడా మీరు ప్రతి వర్డ్ప్రెస్ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో దానివల్ల మీరు ట్రాఫిక్ని అయితే ఈజీగా మెజర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇవి ప్రతి వర్డ్ప్రెస్ వెబ్సైట్లో యూజ్ చేయాల్సిన ప్లగిన్స్. ఈ ప్లగిన్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే వీటిలో ఉన్న ఫీచర్స్ని మనం ప్రతి వర్డ్ప్రెస్ వెబ్సైట్లో అయితే యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టైం మీరు ఏదైనా వర్డ్ప్రెస్ వెబ్సైట్ని డెవలప్ చేసినప్పుడు ఈ ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసి వాటి ఫీచర్స్ మీకు ఎంతవరకు అయితే ఉపయోగపడతాయో మీరు చెక్ చేసుకోవచ్చు.